ప్రతిష్టాత్మకమైన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ సమస్యల సుడిగుండల్లో చిక్కుకుంది. ఎంతో మందిని మేధావులుగా ఉన్నతమైన స్థానాల్లో నిలిపిన వర్సిటీ ఆ సమస్యల నుంచి మాత్రం బయటకు పట్టలేదు. ఇందుకీ కాకతీయ యూనివర్సిటీకి పూర్వ వైభవం వస్తుందా? ఏం చేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది? విద్యావేత్తలు, రిటైర్డ్ అధ్యాపకులు ఏం చెప్తున్నారు? గతమెంతో ఘనం అన్నట్టుగా తయారైంది కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి. ప్రజా ఉద్యమాలకు కేంద్ర బిందువుగానే కాకుండా ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ప్రతిష్టాత్మకమైన వర్సిటీ ఇప్పుడు అనేక సమస్యల్లో చిక్కుకుంది. గత ప్రభుత్వ హయాంలో వర్సిటీకి అనేక మరకలు అంటుకున్నాయి. దీనికి తోడు హాస్టళ్ల దుస్థితి, సరైన అధ్యాపకులు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీ వీసీగా కె ప్రతాప్ రెడ్డిని నియమించింది. కొన్నాళ్ల క్రితమే బాధ్యతలు తీసుకున్న ప్రతాప్ రెడ్డి ముందు అనేక సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. విద్యార్థులు, సిబ్బంది సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టి ప్రక్షాళన దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని కేయూ పాలక మండలి సభ్యులు చెబుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలోని ఉత్తమ విద్యా సంస్థగా మార్చడమే తమ లక్ష్యమని అంటున్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ది కోసం 5 ఏళ్ల ప్రణాళికను రూపొందించామని, దీంట్లో నిధుల సమీకరణ, అధ్యాపకుల నియామకం, పరిశోధనా విభాగం పునరుద్దరణ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నట్లు వెల్లడిస్తున్నారు. అయితే ఇవన్నీ ఎప్పటికీ సాధ్యమవుతాయనే ప్రశ్న వెంటాడుతూనే ఉంది. ప్రధానంగా హాస్టళ్ల సమస్య విద్యార్థులను వెంటాడుతుంది. ఇటీవలే హాస్టల్ రూముల గదులు పెచ్చులూడి పలువురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. వీటికి తోడు సిబ్బంది కొరత వెంటాడుతోంది. కాంట్రాక్ట్ అధ్యాపకులు తమను రెగ్యులరైజ్ చేయాలని ఎప్పటి నుంచో నిరసనలు కొనసాగిస్తున్నారు. అలాగే నిధుల కొరత ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం విశ్వవిద్యాలయ నిర్వహణకు ప్రతి ఏడాది 130 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇందులో ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్ కింద 100 కోట్ల రూపాయలు అందిస్తుంది. మిగతా నిధులను వివిధ విభాగాల ద్వారా సమకూర్చుకుంటున్నారు. బ్లాక్ గ్రాంట్ పెంపుదల లేకపోవడంతో నిధుల కొరతతో అభివృద్ది కుంటుపడుతుంది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకుంటే తప్ప వర్సిటీలో అభివృద్ది జరిగే పరిస్థితి లేదు. రిక్రూట్మెంట్ అనేటువంటి చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత ఫైనాన్షియల్ గా కూడా ప్రభుత్వాలు ఎంత చెప్పినా బ్లాక్ గ్రాంట్ అనేది ఒక 10% పెంచుకుంటే అదే బ్లాక్ గ్రాంట్ చాలా కాలం నుంచి అట్లనే కొనసాగుతా ఉన్నది. మనం ఈ యూనివర్సిటీని ఏదో అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకుపోవాలంటే దానికి అనుగుణంగా బడ్జెట్లు కూడా కావాలి. బడ్జెట్లు లేకుండా ఏదో ప్రయోగం చేస్తే కాదు. రీసెర్చ్ పెంపొందించాలన్నా, మరి ఒక విశ్వవిద్యాలయం చురుగ్గా పనిచేయాలన్నా కానీ బడ్జెట్ అవసరం, టీచర్స్ అవసరం. ప్రభుత్వం దృష్టి పెట్టాలని, విశ్వవిద్యాలయాలను ఒక కంట చూసుకుంటూ వీటిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నా భావన. ఎడ్యుకేషన్ ఉద్ధరించడానికి చాలా ఖచ్చితమైనటువంటి సమూలమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి విద్యా వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని వారి ద్వారా ఒక మంచి కమిషన్ను, యూజీసీ లాంటి కమిషన్ను, చక్కని కమిషన్ వేసి మన విద్యా వ్యవస్థను ఏ విధంగా పెంపొందించాలి, ఏ విధంగా రూపొందించుకోవాలి, సంస్కరించడం కాదు, ఏ విధంగా రూపొందించుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న కాకతీయ యూనివర్సిటీకి తిరిగి పునర్వైభవం రావాలంటే ఇక్కడ చదువుకుని విద్యావేత్తలుగా ఎదిగిన వారు, రిటైర్డ్ అధ్యాపకులు పలు సూచనలు చేస్తున్నారు. ఒక్క కాకతీయ విశ్వవిద్యాలయమే కాకుండా తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలను బాగు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. యూనివర్సిటీస్ కానివ్వండి, వాటికి కావాల్సిన పాత గ్లోరీ ఏదైతే రావాలనుకుంటే ఆ వ్యవస్థకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా లెబారెటరీస్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, లేదంటే అధ్యాపకులకు కావాల్సిన పరికరాలు ఏవైతున్నాయో అవన్నీ సరి అయిన దిశ లోపల ఇచ్చేసి ఇమీడియట్గా స్టెప్స్ తీసుకునేది ఉంటే మళ్ళీ యూనివర్సిటీస్ ఇవన్నీ కనీసం ఒక 5 సంవత్సరాల లోపల వాటి పూర్వస్థితికి రాగలుగుతుంది. అప్పుడు మన విద్యా వ్యవస్థ మెరుగైతుంది. దాంతో పిల్లలకు కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత మనం కూడా మిగతా కంట్రీస్ తో పోల్చేది ఉంటే మనం కూడా పోటీ పడతాం. మొత్తంగా కాకతీయ యూనివర్సిటీ పునర్వైభవం కోసం అటు ప్రభుత్వం, ఇటు కొత్త పాలక మండలి అడుగులు వేస్తుంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.